వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీకే ముందు నమస్కారం పెట్టక్కర్లేదు. ఎందుకంటే సినిమా ప్రమోట్ చేయాల్సింది మీరే. ఎలా ఉన్నా బాగుంది అని మీరు చెప్పగలిగితే చెవుల్లో దూరి కళ్ళు చూస్తాయండి. అందుకని చిన్నపిల్లాడు నేను 82, 83లో వచ్చినప్పుడు ఇలాగే అందరూ చిన్న కుర్రాళ్ళే, నరేష్, సురేష్, తర్వాత కొంతమంది పిల్లలు, వాళ్ళందరూ హీరోలుగా వచ్చారు. తర్వాత కొంతమంది డిజర్వ్ అయ్యారు, కొంతమంది ఇప్పుడు ఫాదర్లుగా అట్లా వేషాలు వేస్తున్నారు. ఈ పిల్లాడు చిన్నపిల్లాడు, వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చింది. తర్వాత సినిమా తీస్తామని ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్నా తీసుకుంటా ఒక ఫోటో. తర్వాత ఈ రాఖీ వచ్చేది అందండి ఇది అని ఏదో చెప్పాడు. ఏదైతే ఇవన్నీ విని 6 సంవత్సరాల నుంచి వింటున్నాం కదా, అందుకని అందులో కొట్టుకుపోయింది. కానీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కానీ వీళ్ళు వర్తబుల్ పర్సన్స్ అని నాకు తెలియదు. సారీ ఏమనుకో. లొకేషన్లో ఇలాంటి మే, ఏప్రిల్ ఎండల్లో తీసుకెళ్ళి బాగా ఉతికి బండకేసి అలా ఉతికేసి ఆరబెట్టలేదు, లేండి మేమే ఆరిపోయాం. సరే, సినిమా అయితే చాలా బాగుందండి. ఎందుకు బాగుంది అంటున్నానంటే, ఒక తరం వాళ్ళు ఏమీ సంపాదించకుండా సంపాదించింది పోగొట్టినా ఇంకొక తరం వాళ్ళు సంపాదించాలని కోరుకోవాలి. అలా కోరుకున్నదే ఈ సినిమా.